తెలంగాణ అప్పులపై కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెబుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో అప్పు 3.5 లక్షల కోట్లు మాత్రమేనని పార్లమెంటు సాక్షిగా తేలిందని ఆయన గుర్తు చేశారు. ఓపిక, తెలివిలేని వ్యక్తి చేతిలో రాష్ట్రం ఉందని సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించిన కేటీఆర్ వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తును చూసి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఓపిక లేని, తెలివిలేని వ్యక్తి రాష్ట్రాన్ని పాలిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. ఢిల్లీ ఎలక్షన్ అయినా ఒకటే ఆలోచన చేయాలి, గట్టిగా గుద్దాలి. ఉంటుంది కుటుంబం అన్నాక, ఒక పెద్ద కుటుంబం అన్నాక పంచాయతీలు ఉంటాయి, తాకట్లు ఉంటాయి. కానీ నేను ఇదివరకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, గుల్గాలే, అల్గాలే, కొట్లాడుకోవాలి, కానీ అర్రలో కొట్లాడుకోవాలి. గులుగుడే గట్ల. రేపు మున్సిపల్ ఎలక్షన్లా గుల్గాలే, అలగాలే, కానీ బీఫారం ఇచ్చినాక మళ్ళీ కారు గుర్తు మీద ఎవరైనా కూర్చున్నాక ఇక పోయి ఒత్తుడే ఉండాలి తప్ప, గుద్దుడే ఉండాలి తప్ప ఆగద్దు. తెలంగాణ రాకముందు 5 మెడికల్ కాలేజీలు ఉండే. తెలంగాణ వచ్చినాక కొత్త జిల్లాలు చేసి 33 మెడికల్ కాలేజీలు, 33 నర్సింగ్ కాలేజీలు పెట్టిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు, కానీ 1000 గురుకులాలు కట్టించిండు. కేసీఆర్ అప్పు చేసిండు. మీ వరంగల్లో తెలంగాణలోని అతి పెద్దదైన 24 అంతస్తుల MGM దవాఖాన కట్టిండు కేసీఆర్. కేసీఆర్ గారు అప్పు చేస్తే 10 జిల్లాల్లో IT హబ్బులు కట్టిండు. మరి అలా నేను అడుగుతున్నా, కేసీఆర్ అప్పు చేసి నిర్మాణం చేసిండు, మరి నువ్వేం చేసినావు? 2 ఏళ్లలోనే రేవంత్ రెడ్డి వచ్చినాక 2,50,000 కోట్ల అప్పు చేసిండు. 2,50,000 కోట్ల అప్పు. ఒక్క కొత్త ఇటుక పెట్టిండా ఎక్కడన్నా? ఒక కాలువ తవ్విండా? ఓ చెరువు మంచిగా చేసిండా? రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టిండా లేదా? గదే 10,000, అది 2 సార్లు ఎగ్గొట్టిండు. దయచేసి మీతో ప్రార్థన ఒకటే, ఒకసారి మోసపోతే ఎవరి చేతులనన్నా అది మోసం చేసినోని తప్పవుతుంది. ఒకసారి మోసపోతే, కానీ రెండోసారి కూడా వాన్ చేతులనే మోసపోతే, మళ్ళీ మోసపు మాటలే నమ్మితే ఈసారి తప్పు మనదవుతుంది. అందుకే పాత కొత్త అనే పంచాయతీ పక్కకు పెట్టుండ్రి. ఉండే కొంత అక్కడక్కడ ఏముండే అంటే మీకు తెలుసు, అక్కడక్కడ కొద్ది ఎమ్మెల్యేల మీద కోపం ఉండే. మరి మా ఎమ్మెల్యే పోతే ఏంది, కేసీఆర్ ఉంటాడు కదా అనుకున్నారు కొంతమంది. అనుకున్నారా మీరు కూడా? వర్ధనపేటలో గట్లే కొంతమంది అనుకున్నారు, తీగని అనుకున్నదిగా ఓడగొట్టరు, లేకపోతే ఎందుకు ఓడిపోతారా? కానీ ఈసారి అనుకోవద్దిగా, ఈసారి అట్లా చూడొద్దిగా. ఈసారి కారు గుర్తు మీద ఎవరొస్తే వాళ్ళే కేసీఆర్ పంపించిండు, ఆయనకే ఓటెత్తామనాలి తప్ప ఇక కోడిగుడ్డు మీద ఈకల్ వయసు కూడా బంద్ చేయాలి. ఈయన మంచోడా చెడ్డోడా, ఈయన దొడ్డుగున్నాడా సన్నగున్నాడా, పొట్టిగున్నాడా పొడుగున్నాడా, అన్ని కేసీఆర్ సార్ చూసుకొని టికెట్ ఇస్తాడు. మీరు చూస్తున్నారు, ముఖం బాగా లేక వెనకటికి కూడా అద్దంబల కొట్టిండట. గట్లున్నది రేవంత్ రెడ్డి కథ. నడపశాత అయితే లేదు. అప్పుడేమో అడ్డమైన అబద్ధాలు చెప్పిండు, గద్దెనకి కూర్చున్నాడు. ఇలా నడపశాతం అయితే లేదు. తెల్లారులేస్తే కేసీఆర్ని తిట్టుడు తప్ప ఇంకొక పని శాత కాదు. ఏమైందిరా బాయ్ నీ 15,000 రైతు బంధు అంటే లాగుల తొండలు ఇడుస్తా అంటాడు. ఏమైరా 2,500 వారి 2,500 ఇస్తా అంటే